నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ఆటోలో ఆటగాడు. అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తుంది. మీకు thumbnail చూస్తే మీకు అర్థమవుతుంది ఎడగబోతున్నా అని. స్టే ట్యూన్. రొటీన్ ఏంటి కంప్లీట్ చేయడానికి ఇట్లా స్టార్ట్ అయినాం. ఫస్ట్ ఆటో, తర్వాత మెట్రో, మళ్ళీ ఈడ కారు. ఇప్పుడు ఇక్కడ నుంచి 300 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే చాలా అయిపోయింది నాకైతే. బాబా ఎంత మంది అసలు ఎక్కడెక్కడ నుంచి వస్తారు. లిటరలీ చెప్తున్నా, ఒక్కొక్కరు 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్, కొంతమంది అయితే హైదరాబాద్ మొత్తం వాకే. ఇంతమంది పోతురు చూడు, బై వాక్. నైట్ టైమ్స్ బాగుంది స్ట్రీట్స్. ఇప్పుడే రీచ్ అయినాము. నైట్ టైం స్ట్రీట్స్ అయితే మస్తున్నాయి. ఇది చూడాలి రేపు పొద్దున ఎట్లుంటుంది. పొద్దున దర్శనం చూడాలి పొద్దున ఎట్లుంటుందో. ఇప్పుడు నైట్ అయితే మస్తున్నాయి. ఇప్పుడే వచ్చినాం రూమ్కి. నైట్ కొంచెం అట్లా ఇట్లా తిరిగినాం, కొంచెం కవర్ చేసిన, అట్లా ఇట్లా కొంచెం వీడియోలు తీసినా, కానీ అంత ఎక్కువ ఏం తీయలే. పొద్దున 5 o'clock ఉంది దర్శనం. అది ఏదో నూనెది అభిషేకం ఉంది అమ్మవారికి. అది కూడా టికెట్ బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో. సో పొద్దున 5 o'clock ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. సో టైం కూడా లేదు అసలు. మొత్తం ట్రావెలింగ్, పొద్దున్న జిమ్ అంతా చాలా టైర్డ్గా ఉంది. సో ఇక పొద్దున్న ఏమున్నా పొద్దున్న చూసుకుందాం. వీకెండ్ని బ్లాక్ వేసుకుందని చెప్పి యాక్చువల్గా ఈడ విలీలో బ్లాక్ కూడా వేసుకుంటారు దర్శనం అప్పుడు. ఈ వైట్ పంచ బ్లాక్ షర్ట్ వస్తుంటుంది కాంబినేషన్. ఏసీఓ వాచెస్ ఉన్నాయి. ఏది పెట్టుకోవాలో కన్ఫ్యూజ్ అవుతున్నా. అంత ఆప్షన్స్ ఏం లేవు. ఇది నాది, ఇది మా ఫ్రెండ్ది. ఇది పెట్టుకుంటే బలగొడుతుంది. ఇది కొంచెం కాస్ట్లీ. పంచ ఓకే, కానీ ఈ కండువే కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. కానీ ఓకే, పర్లే, బాగానే ఉంది. అంతా సెట్ అయినట్టు అనిపిస్తుంది. స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 kilometer ఉంది. నడుచుకుంటూనే పోవాలి, బేర్ ఫుట్. ఈ పంచ నేను 1 kilometer నడవడం అంటే పెద్ద టాస్కే. మా జనాలు కూడా అజీబ్ వస్తారు. బట్ ఏం చేయలేం, ట్రెడిషన్కి తప్పదు. మమ్మీ మరీ చెప్పింది, పంచేసుకొని పోరా, పంచ కట్టుకొని పోరా అని. ఫోటోలు కూడా పెట్టాలి మమ్మీకి. తలకాయ నొప్పి. పంచ ఇక ఏదైనా అడ్డం వస్తే తట్టుకొని పడేటట్టే ఉన్నా. మనకేమైనా రోజు అలవాటు అయింది ఏమైనా వేసుకుని తిరగడం. ఏదో టెంపుల్కి వచ్చినామని అలా తిరుగుతున్నాం అంతే.
ఇందాక మీరు విన్నారు కదా, గుడి మొత్తంలా అమ్మవారి పేరు ఎంతైతే చండ్ చేస్తుర్రో ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు కూడా అంతే చండ్ చేస్తుర్రు. అసలు గ్రేట్ అసలు. ఇక ఈ రాయి ఉందా, ఇక్కడ కాయిన్ పెట్టి చేతులు పెడితే ఏదైనా కోరుకుంటే అది జరుగుతుంది నమ్మకం. అసలు గుడి లోపలైతే నెక్స్ట్ లెవెల్ అంతే, ఇక నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ప్రసాదాలు అట్లాంటివి లేవు, కానీ ఇక్కడ అమ్మవారికి పైసలు పెట్టి అమ్ముతున్నారు. నేను ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు, ఎక్కువ లోపల అవి అయిపోయింది కూడా సరిపోయింది నాకైతే. మార్నింగ్ పోయినాం లిటరలీ, ఇప్పుడు ఆల్మోస్ట్ 11-11:30 ఏమవుతుంది. చాలా క్యూ ఉండే, క్రౌడ్ ఎక్కువ ఉండే. అమ్మ ఒక్కొక్కడు ఎట్లా వచ్చిండ్రా నాయన. అమ్మ నడుచుకుంటా 100 కిలోమీటర్స్, 150 కిలోమీటర్స్, కొంతమంది హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు నడుచుకుంటూ. ఇక్కడ బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు నవరాత్రి అయింది కదా, నవరాత్రి అయితే అమ్మవారికి రెస్ట్ లేకుండా నిద్ర లేకుండా అని చెప్పి అక్కడే గుడి దగ్గర ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ నిద్ర పుచ్చుతారు అనమాట. నిద్ర పుచ్చేసి కొన్ని రోజులు అక్కడే ఉంచిన తర్వాత పుణ్యం ఉంటుంది కదా, తర్వాత మళ్ళీ నార్మల్ ప్లేస్కి షిఫ్ట్ అవుతారు. అంటే ఇప్పుడు మేము దర్శించుకునేది ఏంటంటే అమ్మవారు నిద్రపోతూ ఉంటాం. సో మంచి అనిపించింది, చాలా హిస్టరీ ఉంది. కాకపోతే నాకు అనిపించింది అంటే క్రౌడ్ అయితే క్రేజీ ఉన్నారు, ఒక్కొక్కడు ఎక్కడి నుంచి వచ్చింది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఎక్కడో దగ్గరలో ఫోర్ట్ ఉందంట, అది చూసుకుని ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి. వచ్చేసినాం ఈ ఫోర్ట్కి. అయితే యాక్చువల్గా వేరే దగ్గర పోయే ప్లాన్ ఉండే, మధ్యలో అటు ఇటు డిస్టర్బ్ అయిపోయి ఇక్కడ ఫోర్ట్ ఉంది మంచిగా ఉంటుందని చెప్తే ఇటు వచ్చాం. ఓకే, ఇది కూడా బాగానే ఉంది, చూడండి. ఇక్కడ డ్యామ్ కూడా ఉందన్నారు. ఇక డ్యామ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఈ ఫోర్ట్లో నడుస్తే వస్తా అని చెప్పారు. చూద్దాం ఆ డ్యామ్ ఎట్లుంటుందో. అమ్మ ఎక్కడైనా డ్యామ్ కానీ వాటర్ ఫాల్స్ కానీ మనం ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే బాగుంటుంది, కానీ ఇది మనం డ్యామ్ పైనుండి అది కింద ఫ్లో అవుతుంటే ఏం కనబడుతుంది. నేనైతే చాలా డిసప్పాయింట్ అయినా, నాకు అస్సలు నచ్చలేదు. బట్ వ్యూ బాగుంది, వ్యూ మాత్రం వస్తుండే. ఇంకా ఫినిషింగ్ టచ్ ఇచ్చేసినాం. అంతా పెద్ద బఫెట్ నాన్ వెజ్ తోటి అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోవడమే తినేసి.